హాయ్ ఫ్రెండ్స్, 5% రిబేటు ఎవరికి వర్తిస్తుంది? పాత బకాయిల మీద రిబేటు వస్తుందా? అసెస్మెంట్ నెంబరు తెలియకపోతే ఎలా? ఆన్లైన్ రసీదు చెల్లుతుందా? మొబైల్లో చెల్లించవచ్చా? పేమెంట్ ఫెయిల్ అయితే ఏం చేయాలి? మే 31 తర్వాత చెల్లిస్తే ఏమవుతుంది? పంచాయతీ సెక్రటరీ వివరాలు ఎలా తెలుసుకోవాలి? ఒకే అసెస్మెంట్కి 2 సార్లు పన్ను చెల్లించవచ్చా? వాట్సాప్ నెంబర్ అధికారికమైనదేనా? వీటన్నిటి గురించి తెలియాలి అంటే మీరు ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చివరి దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పరిధిలోని పౌరులకు తీపి కబురు అందించింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త నిబంధనలను విడుదల చేసింది. ముఖ్యంగా సకాలంలో పన్ను చెల్లించే బాధ్యతాయుతమైన పౌరులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం 5% రిబేటు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇంటి యజమానులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన రిబేటు విధానం కేవలం పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు తమ ప్రస్తుత సంవత్సరపు డిమాండ్పై ఈ తగ్గింపును పొందవచ్చు. అయితే గత సంవత్సరాల బకాయిలు ఉన్నవారు ఆ మొత్తంపై రిబేటు పొందలేరు. ముఖ్యమైన గడువు: రిబేటు వర్తించాలంటే మీరు ఖచ్చితంగా మే 1, 2026 నుండి మే 31, 2026 మధ్య కాలంలోనే మీ ఇంటి పన్నును ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ గడువు దాటిన తర్వాత చెల్లించే వారికి పూర్తి పన్ను వర్తిస్తుంది. మీరు ఇంటి పన్ను చెల్లించే ముందు కొన్ని ప్రాథమిక వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దీనివల్ల పేమెంటు ప్రాసెస్ వేగంగా పూర్తవుతుంది. ముఖ్యంగా మీ అసెస్మెంటు నెంబర్ మరియు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఇంటి పన్ను చెల్లించడం చాలా సులభం. మొదట అధికారిక వెబ్సైటు స్వర్ణ పంచాయతీని సందర్శించండి. అక్కడ ఫైనాన్షియల్ ఇయర్లో 2026-27 ఎంచుకోండి. మీ జిల్లా, మీ మండలం, పంచాయతీ మరియు గ్రామం వివరాలను సెలెక్ట్ చేయండి. మీ అసెస్మెంట్ నెంబర్ లేదా యజమాని పేరు, ఓనర్ నేమ్ ద్వారా మీ ఆస్తిని వెతకండి. మీ పన్ను బకాయిలు మరియు రిబేట్ పోను మిగిలిన మొత్తం స్క్రీన్పై కనిపిస్తుంది. మీ మొబైల్ నెంబర్ నమోదు చేసి ప్రాసెస్ టు పే క్లిక్ చేయండి. యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే లేదా QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ పూర్తి చేయండి. ప్రభుత్వం సామాన్యుల కోసం మనమిత్ర వాట్సాప్ సర్వీసును కూడా అందుబాటులోకి తెచ్చింది. మీ స్మార్ట్ ఫోను నుండి కేవలం ఒక మెసేజ్తో పన్ను చెల్లించవచ్చు. ముందుగా మనమిత్ర వాట్సాప్ నెంబర్ను మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. వాట్సాప్లో హాయ్ లేదా నమస్కారం అని మెసేజ్ పంపండి. మెనూ నుండి ప్రాపర్టీ ట్యాక్స్ ఆప్షన్ను ఎంచుకోండి. మీ జిల్లా మరియు అసెస్మెంట్ నెంబర్ వివరాలు ఇవ్వండి. వాట్సాప్లోనే మీకు పేమెంట్ లింకు వస్తుంది. దాని ద్వారా సులభంగా చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన వెంటనే PDF రిసిప్ట్ అక్కడే అందుతుంది. 5% రిబేటు ఎవరికి వర్తిస్తుంది? మే 1 నుండి మే 31, 2026 మధ్య ప్రస్తుత సంవత్సరపు పన్ను చెల్లించే వారికి వర్తిస్తుంది. పాత బకాయిల మీద రిబేటు వస్తుందా? లేదు, పాత బకాయిల ఏరియర్స్పై రిబేటు వర్తించదు. అసెస్మెంటు నెంబర్ తెలియకపోతే ఎలా? పోర్టలులో సెర్చ్ బై ఓనర్ నేమ్ లేదా డోర్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్లైన్ రసీదు చెల్లుతుందా? అవును, ఆన్లైన్ ద్వారా పొందిన PDF రసీదు అన్ని ప్రభుత్వ అవసరాలకు చెల్లుతుంది. మొబైల్లో చెల్లించవచ్చా? అవును, స్వర్ణ పంచాయత్ వెబ్సైటు లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా మొబైల్లో చెల్లించవచ్చు. పేమెంట్ ఫెయిల్ అయితే ఏం చేయాలి?
డబ్బులు కట్ అయ్యి రసీదు రాకపోతే 24 నుంచి 72 గంటల వరకు వేచి చూడండి. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది లేదా రిఫండ్ వస్తుంది. మే 31 తర్వాత చెల్లిస్తే ఏమవుతుంది? 5% రిబేటు లభించదు. మీరు పూర్తి పన్ను మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. పంచాయతీ సెక్రటరీ వివరాలు ఎలా తెలుసుకోవాలి? పోర్టల్లో నౌ అవర్ సెక్రటరీ ఆప్షన్ ద్వారా ఫోన్ నెంబర్ పొందవచ్చు. ఒకే అసెస్మెంట్కి 2 సార్లు పన్ను చెల్లించవచ్చా? ఒకసారి పేమెంట్ కంప్లీట్ అయితే మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ నెంబర్ అధికారికమైనదేనా? అవును, మనమిత్ర వాట్సాప్ నెంబర్ అనేది ఏపీ ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన నెంబర్. టోటల్గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.